ఆ మూమెంట్ లో స్వల్పకాలిక షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఇస్తారు. వేరే ఖరీఫ్ లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ ఇస్తారు. షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ కాబట్టి 150 to 130 days కి ఇది ఉంటుంది. అప్పుడు మనకి మార్చ్ ఏప్రిల్ కన్నా కూడా అగైన్ ఇది ఆ మూమెంట్ లో ఆ కోల్డ్ క్లైమేట్ ఉండడం ద్వారా మనకి అక్కడ బ్లాస్ట్ అనేది ఎక్కువ రావడం కానీ బ్లాస్ట్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. డిస్కస్ చేయడం ఐడెంటిఫై చేయడం అనేది అది జరిగింది. సో ఇది మనకి ఒక గుడ్ ఇయర్ ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితి. అదేవిధంగా ఒక బ్యాడ్ ఇయర్ తీసుకున్నట్లయితే బ్యాడ్ ఇయర్ లో మనం సరైన టైంలో రైన్ఫాల్ రాకపోవడం, అంటే మన ఇయర్ ప్లేస్ చేసాం, లాస్ట్ ప్లేస్ చేసాం, మనకి జూన్ జూలైలో వర్షాలు, ఆగస్టులో వర్షాలు పడతాయి. అప్పుడు మనం ఎలా చేస్తున్నట్టే ఇట్స్ కంటిన్యూస్ గా వెళ్ళిపోతాం. అంటే మనకి ఆగస్టు జూలైలో జరగాల్సిన ట్రాన్స్ప్లాంటేషన్ కాస్త ఈ ఆగస్టులో సెప్టెంబర్లో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అది కాస్త మనం ఆలోచించినప్పుడు జనవరి ఫిబ్రవరి కల్లా ఆలోచించుకోవాలి. అప్పుడేమవుతుంది, ప్యాడీ క్రాప్ సింగిల్ క్రాప్ అవుతా ఉంది. సో వేరే జనవరిలో చేసుకున్న తర్వాత పాపం ఒక క్రాప్ మిగిలిపోతాం. సో రెండో క్రాప్ అనేది అక్కడ రావడం లేదు. ఫార్మర్ కి ఇన్కమ్ అనేది సెకండ్ క్రాప్ ఇన్కమ్ జనరేట్ కావడం లేదు. ఆ సెకండ్ క్రాప్ ఇచ్చేసి మనం చేస్తున్నాము. సో ఆ టైంలో మనకి వచ్చేటువంటి ఎక్కువగా ఈ ఆ టైంలో బ్యాడ్ అయితే ఉన్నప్పుడు సో ఆ హ్యూమిడిటీ వల్ల అయితే ఇన్సిడెన్స్ అవుతుంది. ప్యానికల్ మైట్ అని చెప్పి కొద్దిగా డిలే అవ్వడం వల్ల ఆ కోల్డ్ క్లైమేట్ కి ప్యానికల్ మైట్ బ్లాస్ట్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటారు. సో గుడ్ కి బ్యాడ్ కి తేడా ఏంటంటే గుడ్ ఇయర్ లో వేరే హ్యావింగ్ 2 క్రాప్స్ ఉన్నాయి, 2 ఇన్కమ్స్ వస్తాయి ఫార్మర్ కి. సో వేరే బ్యాడ్ ఇయర్ లో సింగిల్ క్రాప్ అవుతా ఉంది విత్ పెస్ట్ అండ్ ఇన్సిడెన్స్ లోడ్ ఎక్కువగా ఉంటారు. అది మన బ్యాడ్ ఇయర్ అలాగే గవర్నమెంట్ వచ్చేటప్పటికి వేరే సోయిల్ టైం యాక్చువల్ అయితే జూన్ జూలై సోయిల్ టైం చేస్తారు, ఒక క్రాప్ అవుతుంది. రబీలో వచ్చేటప్పటికి డిసెంబర్ లో సోయిల్ వెళ్తారు. సో మనకి జూన్ జూలైలో ఏదైతే మనం చేస్తున్నామో ఈ వర్షాధారం కింద సాగు చేస్తున్నాము, ఆ పంటల్లో ఎక్కువ లీఫ్ వెబ్బార్ పెట్టుకుని ఒకటి అంటారు. అది లీఫ్ వెబ్బార్ ఒకటి ప్లస్ బట్టై వచ్చేసి అనేది అక్కడెక్కడ సర్వే కనిపిస్తుంది. సో లాంగ్ డ్రైవ్ వచ్చినట్లయితే కదా ఆ పిక్ పెనిట్రేషన్ కానీ పిక్ పాపులేషన్ కానీ సరిగా లేకపోవడం, వెజిటేటివ్ గ్రోత్ అనేది సరిగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంది. సో అట్ ద టైమ్ ఆఫ్ పాట్ ఫార్మేషన్ చదివి వచ్చినట్లయితే వెజిటేటివ్ గ్రోత్ హెవీగా పెరిగిపోతుంది. పెక్స్ అనేటివి భూమిలోకి పెనిట్రేట్ కాకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. పైకి మాత్రం క్రాప్ గ్రీనిష్ కనిపిస్తుంది కానీ ఫీల్డ్ అనేది ఎక్కువ ఉండదు. సో అందువల్ల కూడా మనకి బ్యాడ్ ఇయర్ లో ఆ విధంగా మనము నష్టపోతూ ఉన్నాం. ఇది రేట్ కింద ఎక్కువ వచ్చినప్పుడు. సో వేరే ఇరిగేటెడ్ కింద గ్రౌండ్ వచ్చినప్పుడు ఆ ఇరిగేటెడ్ ఏరియాలో వాటర్ సోర్స్ ఉన్నట్లయితే సో అప్పుడు మనకి బడ్డీ గ్రోత్ ఎక్కువగా వస్తుంది. సో ఫార్మర్ కి ఇన్కమ్ జనరేషన్ అనేది ఆ రబీ సీజన్ లో అవుతా ఉంది. ఈ వచ్చేటువంటి బడ్డీ గ్రోత్ తో పాటు డిసీజన్ జరుగుతుంది, ప్లస్ లీఫ్ వెబ్బార్ జరుగుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ డిసీజ్ ఎక్కువ వస్తూ ఉంటాయి రబీ సీజన్ లో. కాబట్టి ఫార్మర్ ఆ పెస్ట్ వాటి మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్ అనేది జరుగుతుంది. ఇది మనకి ఒక గుడ్ ఇయర్ తీసుకున్నట్లయితే వచ్చేటువంటి. అదే ఇక బ్యాడ్ ఇయర్ అనుకోండి. సో గుడ్ ఇయర్ ఏమనుకున్నాం మనము, మంచి వర్షాలు బాగుపడేటట్లయితే జూన్ సర్వీస్ చేస్తాడు, మధ్యలో లాంగ్ రోజు కలిస్తే నష్టపోతుంది. డిస్ట్రిబ్యూటెడ్ క్లైమేట్ అగైన్ మేజర్ ఏరియా రేపేట్ గా ఉంటుంది కాబట్టి ఒక పంట అయితే నష్టం జరుగుతూ ఉంది. కంటిన్యూస్ గా గత 5-6 ఇయర్స్ చూసినట్లయితే రబీలో వచ్చేటువంటి పంట మాత్రం ఆధారపడి ఉన్నాం. ప్లస్ రిపోర్ట్ ఏంటంటే ఈ బ్యాడ్ ఇయర్ తీసుకున్నట్లయితే మనకి అగైన్ ఒక క్రాపే డిపెండ్ అవుతుంది. సో ఆ జూన్ జూలైలో వర్షాలు రాకపోవడం, ఆగస్టులో వర్షాలు పడితే సెప్టెంబర్ వరకు ఈ ల్యాండ్ ఖాళీగా ఉంటుంటాడు. ఈ నవంబర్ లో పడే వర్షాలకి అదే రబీ సోయింగ్ వెళ్తాడు. గవర్నమెంట్ నవంబర్ లో సోయింగ్ చేస్తారు. అదే జనవరి కల్లా హార్వెస్టింగ్ ఉంటుంది. అక్కడ సింగిల్ క్రాప్ ఉంటుంది. వేరే స్పెషల్ డిసీజ్ కామన్. ఈ వాటితో ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ వస్తాం. అంటే గుడ్ ఇయర్ లో మనం 2 క్రాప్స్ తీసుకుంటున్నాం, బ్యాడ్ ఇయర్ లో సింగిల్ క్రాప్ అవుతుంది. గుడ్ ఇయర్ లో గ్రౌండెడ్ విషయం 2 క్రాప్స్ తీసుకున్నప్పటికీ
ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంది, ఫార్మర్ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం లేదు బికాస్ ఆఫ్ క్లైమేట్ రైన్ఫాల్ రెయిన్ఫెడ్ ఏరియా రెయిన్ఫాల్ డిపెండ్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ ఈ క్రాప్స్ వీటి కామన్ గా మనకి ఫారెస్ట్ పద్ధతులు వైట్ బోర్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఆ వైట్ బోర్స్ ఉండడం వల్ల మనకి ఏరియాస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. చాలా మంది ఫార్మర్స్ వాటి వైపు కాపాడం లేక వేరే ఫెన్సింగ్ ఉండడం లేదో అటువంటి ప్రాంతాల్లో సాగు చేయడానికి ఇబ్బంది పడతారు. వివిధ పద్ధతుల మెథడ్స్ వల్ల వాటిని ఉపయోగించి సస్టైన్ చేసుకుంటున్నారు, కాపలా కాసుకుంటున్నారు. కొన్ని రకాల మన అగ్రికల్చర్ ప్రాక్టీస్ చెప్పడం వల్ల ఏదైతే లోతైన కందుగా ఏర్పాటు చేయడం, ఇది కెమికల్ కంపోజిషన్స్ వాడడం ద్వారా కానీ ప్లస్ ఏదైతే మెకానికల్ మెథడ్స్ ద్వారా ఇది కంట్రోల్ చేసుకుంటూ పంటలు సాగు చేసుకుంటున్నారు. లేదా బెదురుకలు ఏర్పాటు చేయడం వల్ల కానీ లేదా చుట్టూ వాటి చీరలు క్లాత్స్ ఏర్పాటు చేయడం వల్ల వైట్ బోర్డ్ ప్రొటెక్షన్ శారీస్ అండ్ క్లాత్ మెటీరియల్స్ టు ప్రొటెక్ట్ ద క్లాత్. Because of next is Haslam. So the Haslam which you place continuously are part of the actual. So very bad అనుకున్నప్పుడు మాత్రమే ఈ హాస్టల్ జరుగుతుంది. ఏంటంటే మరి ఖరీఫ్ లో గ్రౌండ్ నట్ చేయలేము. సో రబీకి వచ్చేటప్పటికి కొద్ది ఇరిగేషన్ సోర్స్ లేకపోతే వేరే రైన్ఫుడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, మ్యాంగో ఆర్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో, వేరే అనిమల్స్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఈ వాటర్ పర్పస్ కోసం హాస్టల్ అనేది చేసుకున్నారు. దట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ సబ్సిడీ. మెజారిటీ ఫార్మర్స్ గవర్నమెంట్ సబ్సిడీ తీసుకున్నది కాబట్టి గవర్నమెంట్ ప్రొవైడ్ సబ్సిడీ దెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ హాస్టల్, అదర్వైజ్ దే వోంట్ గో ఫర్ హాస్టల్. సో కాబట్టి ఆ హాస్టల్ ఇంపాక్ట్ అనేది ఆ విధంగా ఉంది. అట్లా వేస్ట్ కూడా మనకి ఆగస్ట్ మంత్ లాస్ట్ చేస్తున్నారు. అది సెప్టెంబర్ అక్టోబర్ కల్లా నవంబర్ హార్వెస్ట్ అవుతుంది. డిసెంబర్ కి మనం క్రాప్ హార్వెస్ట్ చేసుకొని చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదా వాటర్ పర్పస్ అయితే వాళ్ళు కంటిన్యూస్గా దానికి వదిలేయడం పశువులు జరుగుతుంది. సో వేరే రెడ్ విషయంలో is more totally different than railway area. So railway area whereas మనం discuss the white boards or petrol the lands. So when farm many labor scarcity. So అటువంటి ఉన్న ఫార్మర్స్ కొద్దిగా పారలాండ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి పారలాండ్స్ ఈ రెడ్ క్రాప్ ఏంటంటే దీంట్లో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ very less and profitable MSP is also very high for other farmers looking for regular variety. So it continues to be sown in July, otherwise we sown in September, October. The yield comes in January. Why? Because the physical results of red crop, the flowering and bud formation will come to in January month at the time of harvest. So we recommend for the September month ideas of soil normal soil so these are the main crops in agriculture. Thank you.